కట్ నో ఐస్. కట్ నో ఐస్ ఇది ఒక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద మనం ఎలాంటి ప్రభావం చూపించినట్టయితే, అంటే మనం చేసే ఏవైనా పని ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించకపోతే దాన్నే కట్ నో ఐస్ అని అంటాం అనమాట. ఉదాహరణలు చూసినట్టయితే, ది ఎక్స్క్యూజెస్ ఐ గేవ్ కట్ నో ఐస్ విత్ ద న్యూ టీచర్. క్లాస్కి లేట్గా వచ్చినా, ఎందుకు లేట్గా వచ్చినా అంటే ఎన్నో కారణాలు చెప్పిన, కానీ టీచర్ ఏమీ పట్టించుకోలే, ఏం ప్రభావం చూపలే టీచర్ మీద. అందువల్ల ద ఎక్స్క్యూజెస్ ఐ గేవ్ కట్ నో ఐస్, ఎలాంటి ప్రభావం చూపలేదు అని చెప్తున్నాం అనమాట. సెకండ్ వన్, ద రొమాంటిక్ సోప్ స్టోరీ కట్ నో ఐస్ విత్ ది ఆడియన్స్. సో రొమాంటిక్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంది సినిమా, కానీ ఆడియన్స్ మాత్రం ఇష్టపడలే, ఆడియన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. స్టోరీ కట్ నో ఐస్ విత్ ది ఆడియన్స్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ఐ హ్యావ్ హర్డ్ అవర్ ఎక్స్క్యూజెస్ అండ్ దే కట్ నో ఐస్ విత్ మీ. ఆమె చెప్పిన అన్నీ విన్నా, కానీ నేను నా మనసు మార్చుకోను, అందుకనే దే కట్ నో ఐస్ విత్ మీ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, హిజ్ ఒపీనియన్ కట్స్ నో ఐస్ విత్ మీ. అతనికి నా మీద ఒక అభిప్రాయం ఉంది, దాంట్లో ఎలాంటి మార్పు లేదు, అలానే ఉంది, నేను మంచోడిని కాదు అని అనుకుంటుండు, అలానే ఉంది, అందుకనే హిజ్ ఒపీనియన్ కట్స్ నో ఐస్ విత్ మీ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, ఐఎమ్ సారీ బట్ దట్ రెడిక్యులస్ రేషనల్ కట్స్ నో ఐస్ విత్ మీ అండ్ విల్ నాట్ చేంజ్ మై మైండ్. సో దాని గురించి నా మైండ్ ఏమీ మారదు, అందుకనే కట్స్ నో ఐస్ అని అన్నాం అనమాట. ఇక కట్ నో ఐస్ అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే, గతంలో పూర్వకాలంలో నదుల మీద కావచ్చు, సముద్రం మీద కావచ్చు పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు చలికాలంలో వాటర్ అంతా గడ్డగట్టేది, అంటే మంచుగా మారిపోయేది అనమాట. ఇక ఈ సేలర్స్ పడవల్లో వెళ్ళాలంటే మంచులో వెళ్ళలేదు, ఎందుకంటే మంచు మొత్తం బ్లాక్ చేస్తుంది షిప్ను. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దిగి పెద్ద పెద్ద సుత్తెలు షార్పుగా ఉన్న ఒక ఆయుధాలు లాంటివి తీసుకొని ఆ మంచును గట్టిగా, ఐస్ని గట్టిగా కొట్టి పగలగొట్టేవాళ్ళు అనమాట. కొన్నిసార్లు ఆ ఐస్ ఎంత గట్టిగా ఉన్నదంటే వాళ్ళ దగ్గర ఎంత షార్ప్ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ ఐసు పగలకపోయేది అనమాట, బ్రేక్ కాకపోయేది. సో అలా ఉండేదన్నమాట. సో అక్కడి నుంచి తీసుకుందే కట్ నో ఐస్ అని మనం చెప్పొచ్చు అనమాట. దీని అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద మనం ఎలాంటి ప్రభావం చూపనట్టయితే దాన్నే కట్ నో ఐస్ అని అంటాం అనమాట. ఇక దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్న ఇడియం ఏంటంటే కట్ ది ఐస్ అనమాట. అంటే మనం వేరే వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ కనుక చూపించగలిగితే దాన్నే కట్ ది ఐస్, లేకపోతే బ్రేక్ ది ఐస్ అని కూడా అంటాం అనమాట. సో ఫైనల్గా కట్ ది ఐస్ అంటే వేరే వాళ్ళ మీద మనం ఎలాంటి ప్రభావం చూపించినట్టయితే కట్ నో ఐస్ అని అంటాం అనమాట.